నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుత కాలంలో మనం చూసుకుంటే ఫ్రిడ్జ్ లేని ఇల్లు అయితే ఉండదన్నమాట. ప్రతి ఇంట్లో మనం చూసుకుంటే ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఏదైనా మిగిలిపోయిన ఆహారం కానీ కూరగాయలు కానీ ఆ యొక్క ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ ఉంటారో అలా మిగిలిపోయిన ఆహారం మరియు అది ముఖ్యంగా నాన్ వెజ్ ఏదైతే ఉందో మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, చేపలు కావచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవద్దని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. తాజాగా మనం చూసుకుంటే ఫ్రిడ్జ్ లో ఉంచిన మటన్ కూర తిని ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని వనస్థలిపురంలో తీవ్ర విషాదం నెలకొంది. ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన మటన్ తిని ఒకే కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ గారు చికిత్స పొందుతూ మరణించారు. స్థానిక ఆర్టీసీ కాలనీకి చెందిన కుటుంబం ఆదివారం బోనాల సందర్భంగా మటన్ వండుకుని తిన్నారు. మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి నిన్న వేడి చేసి తినడంతో ఫుడ్ పాయిజన్ అయ్యింది. మిగతా 7 ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. వారెవరికి ఏమీ కాకూడదని చెప్పేసి ఎవరైనా సరే కానీ అప్పటప్పటికి తాజాగా వండుకొని తినడం ఉత్తమమని చెప్పేసి ఏదైనా మటన్ కానీ చికెన్ కానీ ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు అందులో ఉండే ప్రోటీన్ ఏదైతే ఉందో కార్బోహైడ్రేట్ గా మారి విషంగా మారుతుంది. అది తింటే కానీ ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.